హోప్ యు ఆర్ డూయింగ్ ఫైన్. అందరూ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు కదా. పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ కొన్ని టిప్స్ చెప్తాను. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఎగ్జామ్స్ అయిపోయే రోజు వరకు కూడా నేను చెప్పిన టిప్స్ పాటిస్తే ఆల్మోస్ట్ మీరందరూ టాపర్స్ అవుతారు, మంచి ర్యాంకర్స్ అవుతారు. ముందుగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు 10:30 కల్లా, నైట్ 10:30 కల్లా పడుకోండి. మార్నింగ్ 4:30 వరకు 5 వరకు నిద్ర లేవద్దు. కంటిన్యూయస్ అన్ఇంటరప్టెడ్ స్లీప్, చక్కగా ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా నిద్రపోండి. రెండోది, ఒక్కసారి పొద్దునే లేవగానే మీరు ఏదైతే పేపర్ రాస్తున్నారో ఒక 2 అవర్స్ రివిజన్ చేసుకోండి. 2 అవర్స్ ప్రాపర్గా రివిజన్ చేసుకోండి. ఆన్సర్ బుక్లెట్ మీద హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ వేయటం మర్చిపోవద్దు. ప్రాపర్ హాల్ టికెట్ నెంబర్. ఎగ్జామ్ హాల్కి 1 అవర్ ముందే వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ 7:30, 8 లోపల ప్రాపర్ బ్రేక్ఫాస్ట్, అది కూడా సాఫ్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఇక్కడ మీ అందరికి ఒక మాట చెప్తాను. 10th క్లాస్లో టాప్ కొట్టాలంటే బుక్లెట్ మొత్తం నీట్గా కంప్లీట్ చేయాలి. ఆన్సర్ బుక్లెట్ అనేది ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఎంత నీట్గా రాసామో లాస్ట్ క్వశ్చన్ వరకు కూడా అంతే నీట్గా రాయాలి. దానికి ఎగ్జామ్ 3 అవర్స్ అనుకోకండి. ఆ 3 అవర్స్ ఎగ్జామ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 1 అవర్, సెకండ్ 1 అవర్, థర్డ్ 1 అవర్. ఫస్ట్ 1 అవర్లో 35 మార్క్స్ కంప్లీట్ చేసేసేయండి. సెకండ్ 1 అవర్లో ఇంకో 35 మార్క్స్ కంప్లీట్ చేసేసేయండి. లాస్ట్ 50 మినిట్స్లో ఇంకో 30 మార్క్స్ కంప్లీట్ చేసేసేయండి. అంటే 10 మినిట్స్ టైం మిగలాలి. ఖచ్చితంగా 10 నిమిషాల టైం, లాస్ట్ 10 నిమిషాలు బుక్లెట్ పూర్తి చేయాలి. లాస్ట్ 10 నిమిషాల్లో ఆన్సర్ షీట్లో ఇంపార్టెంట్ టర్మ్స్ మొత్తం అండర్లైన్ చేయాలి. ప్రతి క్వశ్చన్ కింద పెన్సిల్ తీసుకెళ్ళి పెన్సిల్తో ప్రతి క్వశ్చన్ కింద 3, 4, 5 ఇంపార్టెంట్ టర్మ్స్ ఏదైతే రాశారో పెన్సిల్తో అండర్లైన్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్కి ఆన్సర్ ప్రాపర్గా రాసి ఇంపార్టెంట్ టర్మ్స్ అండర్లైన్ చేయాలి. అండ్ అందరూ 10th క్లాస్ స్టూడెంట్స్, మీరే టాపర్స్ అవుతారు. మీకు ఒకే ఒక సింపుల్ టెక్నిక్, రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చన్ బాగా చదవండి. అవసరమైతే 2సారి చదవండి. క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్, ఏవైతే క్వశ్చన్లో ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉంటాయో ఆ కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాసే ముందు దానికి సంబంధించిన డయాగ్రామ్ కానీ, మ్యాప్ కానీ, డేటా కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ ఇవన్నీ తయారు చేసి ఇవన్నీ ఆన్సర్కి డయాగ్రామ్ వేయటమో, ఫ్లో చార్ట్ వేయటమో, ఇలా ఉదాహరణకి బయాలజీలో న్యూరాన్ ఉందనుకోండి, న్యూరాన్ బొమ్మ వేయటమో, జాగ్రఫీలో ఇండియా గురించి రాస్తున్నారు, పెన్సిల్తో ఇండియా మ్యాప్ వేయటమో, ఇట్లా మ్యాప్స్ని, డయాగ్రామ్స్ని, ఎగ్జాంపుల్స్ని చక్కగా చేసుకోండి. దాంతోపాటు కొన్ని ఆన్సర్స్కి సబ్ హెడ్డింగ్స్ అవసరం అవుతాయి. సబ్ హెడ్డింగ్స్కి అండర్లైన్ పెట్టుకోండి. ఖచ్చితంగా సబ్ హెడ్డింగ్స్ రాసినప్పుడు సబ్ హెడ్డింగ్స్ని అండర్లైన్ చేయండి. కొన్ని ఆన్సర్స్ పాయింట్స్ రూపంలోనూ, కొన్ని ఆన్సర్స్ పారాగ్రాఫ్స్ రూపంలోనూ, కొన్ని ఆన్సర్స్ సబ్ హెడ్డింగ్స్ రూపంలోనూ రాయండి. అండ్ ప్రతి క్వశ్చన్కి ఇంట్రడక్షన్, కంక్లూజన్ ఉండాలి. ప్రతి ప్రశ్నకి ప్రాపర్ ఇంట్రడక్షన్, కంక్లూజన్. క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్స్, కంక్లూజన్స్ ఉండాలి. సో ఎప్పుడైతే మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు, ఎగ్జామ్ హాల్ అరగంట ముందే లోపలికి తీసుకెళ్తారు కదా, లోపలికి వెళ్ళినప్పుడు పేపర్ ముందు మనం క్వశ్చన్ పేపర్ వచ్చే లోపల స్మాల్ రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రీతింగ్ టెక్నిక్స్, మెడిటేషన్ టెక్నిక్స్ చేసుకోవాలి. నేను క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా నేను బుక్లెట్ మొత్తం నీట్గా నాకు వచ్చినంత వరకు ఆన్సర్స్ రాసేస్తాను. క్వశ్చన్ బాగా చదువుతాను. ఈ పేపర్ నేను రాసినంత అద్భుతంగా ఎవరు రాయలేరు. క్వశ్చన్ ఎలా అడిగినా నేను చాలా బాగా ఆన్సర్ చేస్తాను. ఈ విధంగా మనకు మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఆన్సర్ షీట్లో ఒకటేసారి రాసేటప్పుడు 1 నిమిషం ఆలస్యమైనా పర్లేదు, కానీ కొట్టివేతలు అలాంటివి ఉండకూడదు. అండ్ ప్రతి పేపర్ రాసేటప్పుడు ఈ పేపర్లో నేనే టాపర్ అవుతాను అనుకోవాలి. దాంతోపాటు ఒక క్వశ్చన్కి ఇంకో ఆన్సర్ రాయకుండా క్వశ్చన్ ఏం అడిగాడో చూసుకోవాలి. ఉదాహరణకి ఎక్స్ప్లెయిన్ ద 6 ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు అనుకో, మన రాజ్యాంగంలో 6 ఫండమెంటల్ రైట్స్ ఏంటి అంటే ఆ 6 ఫండమెంటల్ రైట్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా ప్రతి క్వశ్చన్కి క్వశ్చన్ ఏం అడిగాడో చూసుకోవాలి. అండ్ ఎగ్జామ్కి మధ్య గ్యాప్ ఉంది కదా, ఉదాహరణకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలా ఎగ్జామ్స్ ఉంటాయి కదా,
ఎగ్జామ్ మధ్య గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో మీ స్కూల్లో ఇచ్చిన ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్, ఆ గ్యాప్లో మీ స్కూల్లో ఇచ్చిన ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్, వాటితో పాటు ఆ గ్యాప్లో మీరు ఏం చేయాలి తెలుసా, స్టేట్ బోర్డ్ 10th క్లాస్ స్టేట్ బోర్డ్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్, 10వ తరగతి స్టేట్ బోర్డ్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్, ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని తీసి ప్రతి క్వశ్చన్కి 5 పాయింట్స్ ఆన్సర్స్ రాసుకోవాలి. సో ఎగ్జామ్ లేని రోజు కూడా, మీకు ఎగ్జామ్ లేని రోజు కూడా రోజు మార్నింగ్ 9:30 to 12:30 ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. మీకు చాలా గ్యాప్తో ఎగ్జామ్ ఉంటుంది కదా, ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు కూడా రైటింగ్ ప్రాక్టీస్ వదిలేయకూడదు, స్పీడ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి వస్తారు కదా, 1 hour రెస్ట్ తీసుకుని 2 hours రెస్ట్ తీసుకుని నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఫుల్గా 1 day బ్రేక్ తీసుకోకూడదు. ఇమీడియట్గా 1 or 2 hours రెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. దాంతోపాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అయిపోయిన ఎగ్జామ్ గురించి ఆలోచించకూడదు, అయిపోయిన ఎగ్జామ్ గురించి దాని క్వశ్చన్స్ గురించి ఆలోచించకూడదు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు చదవాలి, ఎగ్జామ్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ఆలోచించాలి, అయిపోయిన ఎగ్జామ్ గురించి ఆలోచించకూడదు. మీ అందరికీ ఒక మాట చెప్తాను, మనకి సబ్జెక్ట్ ఇప్పటివరకు ఎంత చదివాం అదంతా 50%, సబ్జెక్ట్ ఎంత వచ్చో అనేది కూడా 50%. ఎగ్జామ్ హాల్లో మనం ఎంత పాజిటివ్గా ఉన్నాం, మనం ఎంత సెల్ఫ్ అసెప్టివ్గా ఉన్నాం, అంటే నేను ధైర్యంగా ఎగ్జామ్ రాయగలను, నేను చాలా బాగా రాయగలను, నాకు అన్నీ ఏది ఉన్నా సరే నా పెన్ను ఫ్లో వెళ్తూ ఉంటుంది, ఇలా మనకి మనం మోటివేట్ చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ రోజు వరకు ఒక రకం, ఈ రోజు నుంచి హ్యాపీగా చాలా ప్రశాంతంగా ఎటువంటి యాంగ్జైటీ లేకుండా నేను చాలా బాగున్నాను, నేను చాలా బాగా రాస్తున్నాను, ఈ ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్ వరకు నాలో ఎనర్జీ చాలా బాగుంటుంది అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. లాస్ట్ ఎగ్జామ్ వరకు నేను చాలా ఎనర్జెటిక్గా ఉంటానని చెప్పి. అండ్ పిల్లలందరూ కూడా ఫుడ్ బాగా తినండి, ఎగ్జామ్ టైంలో ఫుడ్ బాగా తినండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఎగ్జామ్ టైంలో మార్నింగ్ 8 o'clock అప్పటికి ఎలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయండి, బ్రేక్ఫాస్ట్ బాగా తినండి, లంచ్ కూడా బాగా తినండి, ఫుడ్ బాగా తినండి. డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తీసుకోండి, కోకోనట్ వాటర్ లాంటివి తీసుకోండి. అండ్ ఎగ్జామ్ అప్పుడు డిమోటివేట్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్తో ఎగ్జామ్ అయిపోగానే ఆ క్వశ్చన్ నువ్వు ఎట్లా రాసావు, ఈ క్వశ్చన్ నువ్వు ఎట్లా రాసావు, అది కాదు. నెక్స్ట్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయండి, నెక్స్ట్ ఎగ్జామ్ గురించి కంప్లీట్గా పేపర్ మొత్తం కంప్లీట్ చేయండి, పేపర్ మొత్తం ఫుల్గా కంప్లీట్ చేసేయండి, బుక్లెట్ మొత్తం. అండ్ ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ బాగా చదవటం చాలా ఇంపార్టెంట్. టైంకి ఆన్సర్ షీట్ కంప్లీట్ చేయండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి. ఆన్సర్ షీట్ కంప్లీట్ చేసుకోవడం, ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకోవడం, దాంతోపాటు డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ వేసుకోవడం. అండ్ పేపర్ నీట్నెస్, హాల్ టికెట్ నెంబర్ మర్చిపోవద్దు. ఎగ్జామ్ హాల్కి 1 hour ముందే వెళ్ళిపోండి, 1 hour ముందే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోండి. అండ్ టాయిలెట్ ప్రోటోకాల్ కూడా ఎగ్జామ్ ముందే వెళ్ళండి, ఎగ్జామ్ మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ అవ్వకుండా. మిగతాదంతా కంప్లీట్ చేస్తే మీరే 590+ తెచ్చుకుంటారు, మీకే స్టేట్ ర్యాంకులు వస్తాయి. మీ స్టేట్ ర్యాంక్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి అనుకునే స్టేట్ ర్యాంక్ వస్తాయి. మీరు ఈ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన ఓన్లీ 50%. ఎగ్జామ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. April 13th ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు మీరు ఈ 30 days ఏ విధంగా ఎగ్జామ్ని మేనేజ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్, డూ ఇట్. రేపు తెలుగు ఎగ్జామే కాబట్టి మిగతాని చాలా ఈజీ అయిపోతాయి. మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి డైలీ 7 hours రివిజన్ చేయండి, 3 hours ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే ఎగ్జామ్ రాయండి, ఎగ్జామ్ లేని రోజు కూడా ఎగ్జామ్ రాయండి. ఆటోమేటిక్గా మీ పెన్ ఫ్లో పెరిగిపోద్ది, మీరు టాపర్ అయిపోతారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ద బెస్ట్.